శుభమస్తు. గురువారం నాడు ఎంత భక్తి శ్రద్ధతో దత్తాత్రేయుడిని స్మరించుకున్నామో, దత్త స్మరణ చేశామో, దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్త ఆనందదాయక దిగంబర మునేబాల పిశాచ జ్ఞానసాగర అని స్తోత్రం చేశామో, అంతే భక్తి శ్రద్ధతో శుక్రవారం నాడు మహాలక్ష్మిని అర్చించాలి అంటుంది మీ శుభదినం. ఈ శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శుక్రవారం నాడు అష్టమి తిథి ఉన్న కారణం చేత కాలామృతకారుడు చెప్పిన శాస్త్ర సూక్తాన్ని మనం పరిశీలన చేస్తే ఆ సూత్రానికి అనుగుణంగా అష్టమికి ఈశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. గౌరీశః అన్న పేరిట అష్టమి తిథికి ఉమాపతి, పశుపతి, కిరీటి, చంద్రచూడు, జటాజూటుడు, జటి, గజచర్మాంబర వసనుడు, సదా చిదివిలాస వదనుడు, అశుతోషుడు, బోళాశంకరుడు ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో శివారాధన శ్రేయోదాయకం. ఈ రోజున ఈశ్వరుని స్తోత్రం చేసి ఈశ్వరునికి ప్రీతికరంగా ఎవరైతే బిల్వపత్రిని సమర్పిస్తారో అలాంటి వారికి ఆ బిల్వానికి ఉండే మరొక పేరు మహాలక్ష్మి. అలాంటి వారికి ఈశ్వరునికి సంబంధించి బిల్వారాధనతో శివ సంతుష్టంగా చేసిన కారణం చేత అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరైతే ఈ రోజున శివారాధన చేసి శివానుగ్రహం కోరి భస్మం ధరించి నుదుట 3 రేఖల భస్మము, మెడలో రుద్రాక్షలు, నోట నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రం ఇలా కాలం గడుపుతారో అలాంటి వారికి శివానుగ్రహం లభిస్తుంది. బిల్వపత్రములోని అంతర్భాగానికి మహాలక్ష్మి స్వరూపం అని పేరు. శుక్రవారం నాడు మహాలక్ష్మిని ఉపాసించాలి. మాసం కార్తీక మాసం. ఇలాంటి ప్రత్యేకతతో కూడిన సందర్భం కాబట్టి ఈ రోజున ఎవరైతే బిల్వం మొక్కని సేకరించి సంరక్షిస్తారో, నాటి నీరు పోసి పాదు చేసి పెంచి పెద్ద చేసే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికి మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది, పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది అంటుంది మీ శుభదినం. దైవం ప్రకృతిలో ఉంది. విగ్రహాలు నిగ్రహాల కొరకే. మనలో ఉండేటటువంటి ఇంద్రియ వ్యవస్థని నియంత్రించే నిమిత్తమే సనాతన సంప్రదాయం ఇలా విగ్రహ వ్యవస్థను, అర్చా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే మనపైన మనకు ఆధిపత్యం కావాలి అంటే విగ్రహారాధన తప్పనిసరి. ఒక విగ్రహాన్ని చూసి నమస్కారం చేస్తాం. అంతే భక్తి శ్రద్ధతో దైవాన్ని చెట్టులో చూడాలి, గాలిలో చూడాలి, నీటిలో చూడాలి, ఎండలో చూడాలి, అంటే వెలుతురులో చూడాలి, భూమి మట్టిలో కూడా చూడాలి అంటుంది వేదం. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః ఆపః పృథివీ పృథివ్యా ఓషధయః బ్రహ్మవిదా ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మనకు కృష్ణ యజురారణ్యకానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న ఇలా తెలియజేస్తుంది. ఈ ఉపనిషత్తు వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే బ్రహ్మమే ఇది అని ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడికి పరం అంటే సత్యపరమైనటువంటి స్వరూపము, సత్యశివసుందరమైన స్వరూపము, ఆనందం అనుభవిక వేద్యం అవుతుంది. ఏది బ్రహ్మము? శివుడా, విష్ణువా, బ్రహ్మనా, పార్వతీదేవియా, మహాలక్ష్మియా, సరస్వతియా, ఇవన్నీ కూడా పౌరాణిక పాత్రలు, కథనాలు. అన్నింటికంటే కూడా మించినటువంటి పరమమైనటువంటి చైతన్యం మరొకటి ఉన్నది. అది బ్రహ్మ చైతన్య స్వరూపము, ఆనంద స్వరూపము. ప్రతి వ్యక్తిలో కూడా ఉంటుంది. ఆ ఆనంద స్వరూపాన్ని అనుభవించే నిమిత్తమే, తెలుసుకునే నిమిత్తమే అనుభవైక వేద్యమైన ఆ రసారసతాన్ని గుర్తించే ప్రయత్నంలో అంతర్భాగాలే ఈ పూజాదిగాదులు, అర్చనలు, నైవేద్యాలు అన్నీ కూడాను. ఇవన్నీ భౌతికమైనవి. బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే మేడపైకి వెళ్ళాలి, నక్షత్ర కాంతులను పరిశీలన చెయ్యాలి, అఖండమైన వేదాన్ని అధ్యయనం చెయ్యాలి, విశాలమైనటువంటి ప్రపంచాన్ని గురించి దర్శనం చెయ్యాలి, లోన చూడాలి, ఆత్మమథనం చెయ్యాలి, అంతర్ముఖీనత్వం పొందాలి అంటుంది మీ శుభదినం. అలాంటి ఆలోచన చేసేటటువంటి క్రమంలో అర్చనలు, పూజలు ఇవన్నీ కూడా మెట్ల వంటివి. మెట్లపైన ఎక్కి పైకి వెళితేనే ఆకాశం చూడగలుగుతాం, బ్రహ్మజ్ఞానం పొందగలుగుతాం. మెట్లపైన ప్రేమ పెంచుకోకూడదు. శుక్రవారం నాడు, ప్రత్యేకించి కార్తీక మాస శుక్రవారం నాడు బిల్వాలతో శివుడిని అర్చన చేద్దాం, బ్రహ్మజ్ఞానం పొందే ప్రయత్నం చేద్దాం.
బిల్వం మొక్కను నాటి సంరక్షించే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకుందాం. ఆనందంతో అందరి మేలు కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.